సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ టెక్ వరల్డ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం అయితే ల్యాప్టాప్ గురించి అయితే మాట్లాడదాం. అండర్ 50,000లో ఏ ల్యాప్టాప్స్ అయితే ఉంటాయో దాంట్లో నుంచి ఒకటి తీసుకొని నేనైతే మాట్లాడుతున్నాను. సో ఇది వచ్చేసి ల్యాప్టాప్ సిరీస్లో ఎపిసోడ్ 1 ఇది. సో ఇది వచ్చేసి మనం దేని గురించి మాట్లాడబోతున్నామని అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా రివీల్ అయితే చేసేసాం. అసిస్ వివో బుక్ గో 15 అనే దాని గురించి అయితే మనం అయితే ఆ ల్యాప్టాప్ గురించి స్పెక్స్ అండ్ ప్రైస్ అండ్ ఎలా ఉంటుంది, ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ మాట్లాడదాం ఈ వీడియోలో. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఈ వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ అండ్ మీ వాళ్ళకి షేర్ చేయండి. అసిస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఈ కార్తిక్ టెక్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అందరికీ చెప్పండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. మంచి మంచి టెక్కి సంబంధించిన వీడియోస్ అయితే రాబోతాయి ఇందులో. సో రాబోతున్నాయి. సో వెయిట్ ఫర్ దట్. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో గైస్. అసిస్ వివో బుక్ గో 15 అనే ఇది వచ్చేసి ప్రైస్ రేంజ్ వచ్చేసి అరౌండ్ 30 to 40,000 41,000 అయితే ఉంది. సో ఆన్ కాన్ఫిగరేషన్ అంటే కాన్ఫిగరేషన్ బట్టి మనకి స్టోర్స్ బట్టి ఇంటెల్ ఏఎండి అండ్ కరెంట్ ఆఫర్స్ బట్టి మనకైతే అసిస్ +1 అయితే ఇట్లయితే మనకి ప్రైజెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో 30,000 to 41,000 అయితే ఉంటుంది. సో స్టూడెంట్స్కి మనకి ఆఫర్స్ ఎవ్రీడే ఆఫర్స్ అయితే ఉంటాయి. సో ఆఫీస్ వర్క్కి అయినా మల్టీ టాస్కింగ్కి అయినా చాలా యూజ్ అయితే అవుతుంది. అసూస్ అనే కాదు, ప్రతి ఒక్క ల్యాప్టాప్ ఇప్పుడు వచ్చే దాంట్లో బాగా అయితే ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేసి మనకైతే ఇందులో కీ స్పెక్స్ వచ్చేసి మనకి టిపికల్ ఫర్ వివో బుక్ గో 15 మోడల్. సో ఇది వచ్చేసి డిస్ప్లే మనకి 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డి అయితే రాబోతుంది. సో 60 Hz యాంటీ గ్లేర్ క్లియర్ విజువల్స్ ఫర్ వీడియోస్ అండ్ వర్క్. ఇది మనకి చాలా ఫుల్ హెచ్డితో వస్తుంది, 15.6 ఇంచ్తో వస్తుంది. సో చాలా విజువల్స్ అయితే క్లియర్గా ఉంటాయి, వీడియోస్ చూసుకోవచ్చు, సినిమాలు చూసుకోవచ్చు, మనం అట్ ఏ టైము వర్క్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో అసిస్ ప్రాసెసర్ వచ్చేసి మనకైతే ఇంటెల్ కోర్ i3N305 ఆర్ AMD Ryzen 3/5. ఆప్షన్స్ డీసెంట్ ఫర్ డైలీ టాస్క్స్, అసిస్ +1. ఇది వచ్చేసి ఇందులో మెమరీ స్టోరేజ్ ఎంతో తెలుసా, 8GB ర్యామ్ ఆన్ మోస్ట్ మోడల్స్, 512GB ROM, SSD కార్డ్ అయితే ఉంటుంది, ఫాస్ట్ బూట్ అండ్ యాప్. అసిస్ గ్రాఫిక్స్ కార్డ్ కూడా ఇందులో అయితే ఉంది. సో ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ UHD AMD Radeon, నాట్ ఫర్ హెవీ గేమింగ్ బట్ గుడ్ ఫర్ మీడియా. అంటే గేమింగ్కి అయితే ఇది వాళ్ళైతే సరిపోదని చెప్తున్నారు, బట్ మనము సినిమాలు చూడడానికి, వర్క్ చేసుకోవడానికి అండ్ చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి అండ్ నెట్ఫ్లిక్స్లో సిరీస్ చూడడానికి ఇలాంటి దాంట్లోకైతే చాలా బాగుంటుంది. గేమ్కి మాత్రం కొంచెము ఆలోచించి తీసుకోవాలి. ఒకవేళ గేమ్కి సంబంధించిన నెట్ కావాలంటే మనకు మిగతా ఉన్నాయి. సో ఈ సిరీస్లో అవి కూడా చెప్తాను నేను. సో మనకు వచ్చేసి ఇది బ్యాటరీ అండ్ బిల్ట్ లైట్ వెయిట్, ఇది 1.6 kg అయితే ఉంటుంది. USB-C పోర్ట్ అయితే ఉంటుంది, USB-A పోర్ట్ 2 అయితే ఉంటుంది, HDMI ఆడియో జాక్ అయితే ఉంటుంది దీనికి. సో Windows 11తో అయితే పని చేయబోతుంది ఇది. సో హోమ్ ప్లస్ Microsoft 365 ఇంక్లూడెడ్ ఆన్ సమ్ వేరియంట్స్. సో అసిస్ స్టోర్స్లో వచ్చేసి ప్రతి ఒక్క అసిస్ స్టోర్లో దొరుకుతుంది. సో అక్కడికి వెళ్ళి మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనము ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడదాం. క్విక్ స్క్రిప్ట్. సో ఇది వచ్చేసి మనకి ప్రోస్ అండ్ కాన్స్. లార్జ్ 15.6 స్క్రీన్ ఫర్ ప్రొడక్టివిటీ, SSD స్టోరేజ్ గివ్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్. సో అఫోర్డబుల్ ఫర్ స్టూడెంట్స్ అండ్ హోమ్ యూజర్స్. ఇక్కడ ఇవి మనకి పాజిటివ్ రెస్పాన్స్. సో ఇప్పుడు నెగిటివ్ రెస్పాన్స్ ఏంటంటే నాట్ డిజైన్ ఫర్ హెవీ గేమింగ్ ఆర్ హై ఎండ్ వీడియో ఎడిటింగ్, ర్యామ్ నాట్ యూజువలీ అప్గ్రేడెడ్ ఆన్ మెనీ మోడల్స్. సో ఇక్కడ మనకి కాన్స్ ఏం చెప్తున్నారు అంటే ఇది వచ్చేసి గేమింగ్కి అస్సలు సంబంధం ఉండదు, గేమింగ్ అసలు ఆడుకోలేము ఇందులో. అండ్ అలాగే లాంగ్ వీడియో ఎడిటింగ్ కూడా పనికిరాదు ఈ ల్యాప్టాప్ అని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. సో మనము ఒకవేళ దాని గురించి ల్యాప్టాప్ మనకి గేమింగ్ పరంగా అంటే గంటల తరబడి మనం గేమింగ్ వాడడానికైనా, లేకపోతే మనము ఎక్కువగా వీడియో ఎడిటింగ్ యూట్యూబర్ అయితే వీడియో ఎడిటింగ్ అంటే లెంతీ వీడియోస్ ఉంటాయి కదా, షార్ట్స్ అయితే ఖచ్చితంగా హ్యాపీగా చేసుకోవచ్చు. బట్ లెంతీ వీడియోస్ ఏవైతే ఉంటాయో అండ్ హెవీ వీడియోస్ ఏవైతే ఉంటాయో అండ్ హెవీ థంబ్నైల్స్ ఇట్లాంటివి కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. సో దానికి మీరు ఆలోచించి తీసుకోవాలా లేదా అనేది
మీ చాయిస్, అది మీరు ఇది తీసుకోవాలనుకుంటే మీరు ఓకే పర్వాలేదు మాకు గేమ్స్ వద్దు, మేము ఇదే చిన్న చిన్న గేమ్స్ అండ్ నెట్ఫ్లిక్స్లో సిరీస్లు అండ్ స్మాల్ వర్క్, చిన్న చిన్న వర్క్స్, లేకపోతే మేము ఎక్సెల్ ఈ వర్క్స్ దానికైతే యూజ్ చేస్తామంటే ఖచ్చితంగా మీకు హ్యాపీగా మీరైతే ఇందులోకి అయితే దీన్ని తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. బట్ గేమింగ్కి ఎక్కువగా గేమింగ్ కోసం వాడతాను నేను అంటే కష్టం ఇది. సో కొంచెం చూసుకొని ఇది తీసుకోవచ్చా లేదనేది మీరు ఆలోచించి తీసుకోండి. ఓకే, ఇంకోటి చెప్పాలి అంటే దీని గురించి ఇంకా పూర్తిగా అయితే మాట్లాడుకుందాం. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందని అయితే చెప్తున్నాను. అండ్ నేను దీని గురించి వీడియో చేసే ముందు దీని గురించి పూర్తిగా అయితే తెలుసుకున్నాను. సో అది అయితే చాలా బాగుందని అయితే చెప్పారు. ఇంతకుముందు చెప్పాను కదా, ఫుల్ గేమింగ్ పరంగా లేకపోతే ఫుల్ ఎడిటింగ్కి అయితే పనికిరాదు, నార్మల్ యూజర్స్కి అయితే చాలా బాగా పనికి వస్తుందని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి థిక్నెస్ వచ్చేసి మనకి 17.9 mm స్లిమ్ డిజైన్ అయితే ఉంటుంది. ఇది చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది. సో కలర్స్ వచ్చేసి మనకి ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మిక్స్డ్ బ్లాక్, కూల్ సిల్వర్, గ్రే, గ్రీన్ మోడల్ అంటే మనకి మోడల్ డిపెండెంట్ ఉంటుంది. సో ఏ మోడల్ ఎంతెంత రేట్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి హింజ్ 180 degrees లే ఫ్లాట్ హింజ్ ఫర్ ఫ్లెక్సిబుల్ వ్యూయింగ్. సో 180 degrees అయితే ఉంటుంది హింజ్. సో అది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి 15.6 inch స్క్రీన్ సైజ్ అయితే చెప్పారు. దట్ మీన్స్ 39.62 centimeters అయితే ఉంటుంది. రెజల్యూషన్ ఫుల్ హెచ్డి 1920x1080. సో ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 16:9 అయితే చాలా బాగా పనిచేస్తుంది. ప్యానెల్ టైప్ వచ్చేసి ఎల్ఈడి, బ్యాక్ టిల్ట్, యాంటీ గ్లేర్, సమ్ QOLED వర్షన్స్ అవైలబుల్ ఇందులో అయితే ఉన్నాయి. సో మనకి రిఫ్రెష్ రేట్ 60 Hz అయితే ఉంది. బ్రైట్నెస్ 250 nits అయితే ఉంది. 400 nits ఆన్ సమ్ OLED ఆప్షన్స్ అయితే ఉన్నాయి దాంట్లో. సో పెంచుకోవచ్చు మనం ఇంకా. సో స్క్రీన్ టు బాడీ రేషియో 84% అయితే చాలా బాగుందని అయితే చెప్తున్నారు. పర్ఫార్మెన్స్ వచ్చేసి మనకి ఇంటెల్ మోడల్ CPU ఇంటెల్ కోర్ i3 N305 1.8 GHz based upon to 3.8 GHz 8 cores by 8 threads. సో ఇది పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది, 100% ఇస్తుందని అయితే చెప్తున్నారు నార్మల్ యూజర్స్కి. నేను చెప్తున్నది అర్థమవుతుందా? నార్మల్ యూజర్స్కి మనకి ఇది అయితే చాలా బెస్ట్ ల్యాప్టాప్ అని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇందులో AMD మోడల్స్ అయితే AMD Ryzen 3 7320U ఆర్ Ryzen 5 7520U క్వాడ్ కోర్ అయితే ఉంటుంది ఇందులో. సో గ్రాఫిక్స్ వచ్చేసి మనకి ఇంటిగ్రేటెడ్ AMD Radeon గ్రాఫిక్స్ ఆన్ Ryzen వర్షన్స్. సో మనకి ఇందులో గ్రాఫిక్ కార్డ్ కూడా వస్తుంది. సో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ర్యామ్ వచ్చేసి మనకి చెప్పాను కదా 8GB, టిపికల్ 8GB LPDDR5 అయితే ఉంది ఆన్ మోస్ట్ మోడల్స్. సో సమ్ కాన్ఫిగరేషన్ 16GB LPDDR5 అయితే ఉంటుంది ఆన్ హయ్యర్ Ryzen 5 వర్షన్స్. కొన్ని దాంట్లో లో వర్షన్ ఉంటుంది, కొన్ని దానికి 5 హై వర్షన్ అయితే ఉంటుంది Ryzen. సో మనకు వచ్చే స్టోరేజ్ వచ్చేసి 512GB ప్లస్ 2 NVMe PCIe SSD స్టాండర్డ్ అయితే ఉంటుంది. సో సాఫ్ట్వేర్ వచ్చేసి మనకి OS ఏదైతే ఉందో ఆపరేటింగ్ సిస్టమ్ Windows 11తో పనిచేస్తుంది. సో సాఫ్ట్వేర్ బండిల్స్ సమ్ AMD మోడల్స్ ఇంక్లూడ్ Microsoft 365 బేసిక్ ప్లస్ ఆఫీస్ హోమ్. సో బ్యాటరీ ఛార్జింగ్ మనకైతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టెడ్ అప్ టు 60% ఇన్ 49 minutes ఆన్ సమ్ మోడల్స్. సో కొన్ని మోడల్స్లో మనకైతే 60% ఛార్జింగ్ 49 minutesలో అవుతుందని అయితే చెప్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి టిపికల్ లిథియం అయాన్ బ్యాటరీ కెపాసిటీ నాట్ ఆల్వేస్ స్పెసిఫైడ్ బై అసెస్. సో ఇది వచ్చేసి మనకి కొన్ని దానిలో అయితే ఉంటుంది, కొన్ని దానిలో అయితే వేరే బ్యాటరీ అయితే వాడడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో ఆడియో కనెక్టివిటీ వచ్చేసి మనకైతే అసూస్ వచ్చేసి మనకి ఆడియో వచ్చేసి సోనిక్ మాస్టర్ అండ్ DTS ఆడియో ప్రాసెసింగ్ ఆన్ సెలెక్టెడ్ వర్షన్స్. సో వైర్లెస్ వచ్చేసి వైఫై అయితే దీంట్లో కాన్ఫిగరేషన్ బ్లూటూత్ అన్నీ అయితే ఉన్నాయి. సో పోర్ట్స్ వచ్చేసి మనకి USB-A USB-C వేరియస్ HDMI పోర్ట్ ఉంది, ఆడియో జాక్ ఉంది, వెబ్ క్యామ్ ఉంది, స్టాండర్డ్ HD వెబ్ క్యామ్ విత్ ప్రైవసీ షట్టర్ సమ్ వర్షన్స్. కొన్ని దాంట్లోకి మనకి కెమెరా క్లోజ్ చేసుకోవచ్చు అవసరం లేనప్పుడు, మళ్ళీ కావాలన్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్స్ కూడా ఉన్నాయి. కీబోర్డ్ వచ్చేసి మనకైతే
chiclet keyboard back tilt on select higher models. సో ఇందులో కీబోర్డ్ కూడా వస్తుంది. సో గుడ్ బడ్జెట్ 15.6 laptop for students, office and everyday use, available with both Intel and AMD CPUs for performance safety and variety. Fast SSD storage ensures quick boot and app loading. So Windows 11 pre-installed, ready for productivity tasks. Several configurations ఇందులో అయితే చేయడం అయితే జరుగుతుంది. ప్రైస్ పాయింట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైస్ పాయింట్స్ అయితే ఇందులో అయితే ఉంటాయి. సో సమ్ మోడల్స్ ఇంక్లూడ్ ఆఫీస్ సాఫ్ట్వేర్ ప్లస్ క్లౌడ్ స్టోరేజ్ అయితే ఉంటుంది. సో మనము నార్మల్ యూజర్స్కి ఖచ్చితంగా నేనైతే దీన్ని అయితే తీసుకోమని అయితే చెప్తాను. ఎందుకంటే చాలా బాగుందని అయితే నేనైతే ఇక్కడ రివ్యూస్ ఇక్కడే కాదు, యూట్యూబ్లో కూడా చాలా మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి. చాలా బాగుంటుందని అయితే చెప్తున్నారు నార్మల్ యూజర్స్కి. అంటే షార్ట్స్ ఎడిటింగ్, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎడిటింగ్, అండ్ లేకపోతే మనము వెబ్ సిరీస్లు చూసుకోవడం, యూట్యూబ్ బ్రౌజ్ చేసుకోవడం, ఇంటర్నెట్ బ్రౌజింగ్, అండ్ లేకపోతే నెట్ఫ్లిక్స్లో సిరీస్ ఇట్లా చూసుకోవడానికి, షార్ట్స్ చేసుకోవడానికి యూట్యూబ్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, స్నాప్చాట్ అయినా ఏదైనా దీనికి దానిలోకైతే నార్మల్ అంటే హెవీ యూజర్స్కి అసలు పని చేయదు. ఇది నార్మల్ యూజర్స్కి 100% బాగా పనిచేస్తుందని అయితే చెప్తున్నారు. సో దాన్ని బట్టి మీరైతే ఏది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలా లేకపోతే వేరేది ఏదైనా కొనుక్కోవాలనేది మీ ఇష్టం అది. సో ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా నేనైతే దీని లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో మీరు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని కార్తిక్ టెక్ వరల్డ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని ల్యాప్టాప్ ఎవరైతే అసూస్ ల్యాప్టాప్ వాడుతున్నారో అండ్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలనేది కూడా మీరు కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెడతాను. సో అలాగే నాది కార్తిక్ లైఫ్ స్టైల్ అనే ఛానల్ కూడా ఉంది, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రాయలసీమ రుచులు 11 ఛానల్, దాంట్లో వచ్చేసి ఫుడ్ వీడియోస్ ఉంటాయి. సో అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో నా ఛానల్స్ అన్నీ ఇస్తాను, అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఖచ్చితంగా మంచి స్టఫ్ అయితే ఉంటుంది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. మీకు మాత్రం ఎంటర్టైన్మెంట్ పక్కా. ఓకే, సో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.